ఆసనాలు ఉన్నారు. ఇప్పుడు మనం అందరం భోజనం చేద్దాం. ఇప్పుడు సరిగ్గా రెండైంది. ఇంకా చాలా చాలా భోజనాలు ఏర్పాటు చేశారు. నా పల్లె మేరకు నా పుట్టుని చిన్న సప్పుడాగినాదా నా పల్లెల్లోనా అంగడి చెక్క బంగబట్టది ఆరరంప పదు మారిపోయినది ఆరరంప పదు మారిపోయినది పాత రేకువల మోతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు నా మేతరి డప్పుల పాతరే సెగదరో నా పల్లెల్లో నా మేతరి అయ్యో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని పుత్రలా కరుక శాపలకు గాలాలేసే చురుక పోరలు యాడికి వైరి లారీ నల్లా పీనల్లైరా పెట్రోల్ బంకుల మురికైంద్రా తల్లి దూదు సేమియకు దూరమైనారా సాయకుల పోరలు బేకరి కేపుల ఆకలి తీరిందా పట్టణాలలో బేకరి అయ్యో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని పుత్రలా నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని పుత్రలా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని పుత్రలా తులుగునే ఉపాధి వాయే సత్యం వాయం లేఖన పాయే కూలిన బ్రతుకులు నిలుపుటకైనా తీర పరిశ్రమలైనా పెట్టరు బహుళ జాతికం పిల్ల మాయలోనా ఓ అయ్యల్లారా నా భారత పల్లెలు నలిగిపోయి కుమిలే ఓ అమ్మల్లారా మన భారత పల్లెలు నలిగిపోయి కుమిలే ఓ అమ్మల్లారా అయ్యో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని పుట్రలా నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని పుట్రలా యాదయ్య గారు అంటే పాతిక యాదయ్య గారు, మెంగే వెంకటేష్ గారు, నర్సమ్మ మాట్లాడతామ్మా. నర్సమ్మ గారు అండి. నిజానికి మహిళలకు చాలా సమస్యలు ఉన్నాయి. అసలు టెస్ట్ కూడా మీకు చూస్తున్నాం. అట్లాగే చాలా మంది స్త్రీలు ఇక్కడ బట్టు కేసులకి చర్మం ఊడిపోయిందని కూడా విన్నాం. అవి మాట్లాడడానికి నిజంగా పొన్నాడు గారు మాట్లాడుతా అండి. బహుశా తను ఇంటికి వెళ్ళినట్టుంది. తర్వాత బింగి బలరాం గారికి రావాలి. గౌడ సంఘం బింగి బలరాం గారు పొద్దున మాతో మాట్లాడుతూ అసలు కళ్ళు కూడా కాలుష్యం అయిపోయిందట. కళ్ళు ఎర్రగా వస్తుందట. గత 2-3 సంవత్సరాలుగా కళ్ళు అంటే కాలుష్యం నీళ్ళలోకి పోయి చెట్లో పోయి చెట్ల నుంచి మళ్ళీ కళ్ళులోకి వస్తుంది. ఆ కళ్ళు తర్వాత బాగా కడుపు ఉబ్బుతుందట. తర్వాత టేస్ట్ మారిపోయిందని చెప్పినాడు. బలరాం గారు ఉంటే బాగుండేది. లేకపోతే ఎవరైనా గౌడ సంఘం నుంచి ఎవరైనా గౌడ వృత్తి చేస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చి కొంత విషయాలు చెప్తే బాగుంటుంది. ఎవరైనా ఈ గ్రామస్తులు. తర్వాత సురేష్ ఉప సర్పంచ్ గారు వారు లేరు. వై కృష్ణమూర్తి గారు లేరు. తర్వాత మన గ్రామ సర్పంచ్ సాయిల్ గారు కూడా గ్రామ సర్పంచ్ బాగా తెలుసు. అయితే సమస్య అందరికీ తెలుసు. ఏం చేద్దామని ముఖ్యం. ప్రభుత్వం మేము ఏటీపీస్ కట్టిస్తూ ఉంటుంది. మేము కాలుష్యాన్ని శుభ్రపరిచే ప్రాజెక్ట్ అవి కడుతున్నాం ఉంటుంది. నిజంగా అవి సరిపోతాయా లేదా, ఏమైనా సరిపోతాయి, ఎట్లా కడుతుందో ఆ విషయాలు తర్వాత మాట్లాడదాం. కానీ అది కాకుండా మనం ఎట్లా చేయాలి, ఏం ఆలోచిస్తారు అనే విషయంలో సాయి గారు మాట్లాడుతూ వస్తున్నారు. సర్పంచ్ సాయి గారు.
మా గ్రామంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషము. రామాజీరావు గారు రామారావు సార్ గారు నాకు పేరులోగా మాట్లాడుతున్నా. దాని గురించి మన గ్రామంలో ఈ నీటి గురించి వచ్చినందుకు చాలా సంతోషము. ఒక్కసారి మీటింగ్ పెట్టి ఏదో ప్రజలను తోడ్కొచ్చి ముందుకు మాట్లాడి పోయేది కాదు. ఈ సమక్ష చేస్తే కరెక్ట్గా ఇట్లా 4 మీటింగ్లు ఏర్పాటు చేసి దాని సమక్ష ఏంటి అని అయితే పనులు అయితే కానీ ఏదో మేము చేసుకున్నాము, ఈ పని అవుతుంది కాలేదని ఏమన్నంత వాళ్ళు మీటింగ్ పెట్టుకుని గ్రామంలో అది చేసుకో మంచి పద్ధతి కాదు. ఒక్కటి వాళ్ళు చెప్పినాడు, ఇప్పుడు ముత్తమరెడ్డి గారు చెప్పినట్టుగా చాలా విషయాలు మంచిగా చెప్పిన ఆయన. దాని విషయంలో ప్రతి ఒక్కరికి మన ఎట్ల వాళ్ళ గురించి వాళ్ళు వచ్చి చెప్పినందుకు మనకు చాలా శ్రద్ధ ఉండాలి. దాని గురించి నీళ్ళు అంటే ఏంటి, దానికి పరిస్థితి ఏంటి, చెరువు సంగతి ఏంటి చెప్పేదానికి దానికి ఒక పత్రిక అనేది మంచిగా చేస్తే అది అయితే అమలు అవుతుంది. కానీ ఏదో ఇలా ఒక్కరోజు మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పిపోయినంత మాత్రం సప్పట్లు కొట్టి సప్పుడు చేయకపోతే ఏడున్న పనులు అన్ని ఉంటాయి. ఇప్పటిదాకా చెప్తున్నారు 10 ఏళ్ళ సంది చేస్తున్నాం, 20 ఏళ్ళ సంది చేస్తున్నాం, ఈ పనులు అయితే లేవు. అట్లా కాదు పనులు అయ్యేది. పనులు అయితే అంటే కరెక్ట్ చేయాలి, పని చేస్తే దానికి అవుతుంది. మనకి 5 సంవత్సరాలు సంది నీటికి చాలా ఇవ్వడం బెస్ట్ వాళ్ళకైతే చాలా విపరీతమైన నష్టం జరుగుతుంది. రైతులకు కూడా ఏమన్నారు 30 బస్తాలు ఒక ఎకరాకు పండేది ఉంటే 15 బస్తాలు దిగుబడి వస్తుందని అన్నారు. అది మంచిగా ఉంది. కానీ మనం ఎందుకు పోయి అడుగుతాము? మినిస్టర్ ఉన్నారు, ఏదో ఒక ఫ్యాక్టరీ కట్టుకుంటారు, దానికి కలెక్షన్ ఇచ్చి మూసినదిలో వాడేనికి వాళ్ళు లంచాలు తీసుకుంటుందా ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరికి తెలియదు. అందరికి తెలుసు. కానీ అడిగితే ఏమంటున్నారు మా సారు అని. అది ఆ సమస్యలు మన చెర్లవాడి చేపలు తెచ్చుకోము, బర్రెలకు నీళ్లు తాగితే చచ్చిపోతున్నాయి. 10,000 రూపాయలు బరే చెప్పారు. 10,000 రూపాయలు బరి చచ్చిపోతే 20 రూపాయలు బరి చెప్తారు. అది అనవసరం ఉంచాడు. ఒకటి నీటి ఇప్పుడు అంత సమస్య నాకు తెలియదు. నీటి వచ్చినందుకు నీటి దాన్ని ఎట్లా చేస్తారు, దాని అభివృద్ధి ఏంటి, దాని కథ ఏంటి, ప్రతి ఒక్కటి విమర్శించి వాళ్ళు స్థలాలు ఇవ్వాలి. స్థలాలు ఇస్తే మనం దేనికి ముందు పోయేది మనం దాన్ని సహకరిస్తాం. ఇప్పుడు ఇక్కడి బోర్లలో ప్రతి ఒక్క బోర్లో నీళ్ళు ఇప్పటి మటుకు తానాలు చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఇంకొక సంవత్సరం అయిందంటే తానాలు చేయరు. ఎత్తులో పోసుకోవడానికి ఎంతలు వచ్చిపోతాయి, పొక్కులు వస్తాయి. అప్పుడు ఏ మినిస్టర్ చెప్పినా కూడా అరే మేమేం చేయాలండి, మాకేం చేస్తారు అక్కడ అయితే మేమేం చేయాలి, మేము మంచిగా కొనుక్కొని తాగుతున్నాం మంచిగా ఉంది కానీ నీళ్ళు కూడా కొనుక్కొని తాను చేయంటే ఇక అప్పుడు ఊరు విడిచిపెట్టి చక్కగా ఎక్కడ పోవాలి. అవన్నీ సమస్యలు రాకుండా దీనికి అధికారులు ఎవరు వచ్చి మాట్లాడతారో దాని విషయాలు మాత్రం మీరు మంచిగా ముందుకు తెచ్చాలంటున్నామో మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాలి. లేకపోతే ఇది వద్దని సభ్యులే గుంపు తవ్వుకోవాలి కానీ ఏదో అట్లా అనుకునే సమస్యలు రావద్దు. నేను చెప్తున్నాను.